భాగి వాళ్ళకంటే ముందుగానే ప్రచండ శిష్యుడు అక్కడికి వస్తారు. ఇంకా మనోహరి వాళ్ళు ఇక్కడికి రాలేదేంటి మాంత్రిక అని శిష్యుడు అంటే, మనోహరి వాళ్ళు వచ్చిన తర్వాత సమయం చూసుకొని బుజ్జమ్మని మారు రూపంలోకి మార్చేసి మనం ఇక్కడి నుంచి తీసుకువెళ్దాము అని ప్రచండ చెప్తాడు. అప్పుడే పార్థు పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం పరిసరాల్ని చెక్ చేస్తూ ఉంటారు. అదేంటి పోలీసులు ఎందుకు వచ్చారు రాజుగారు, వెళ్ళి మాట్లాడదాం పదండి అని సరస్వతి మేడం అక్కడికి వచ్చి ఏంటి ఇలా వచ్చారని అడగటంతో ఇక పార్థు అయితే, బుజ్జమ్మ సేఫ్టీ కోసం మేమందరం ఇక్కడికి వచ్చాము. చూడండి, మనకు తెలియకుండా ఒక్కరు కూడా బయటికి వెళ్ళకూడదు, రాకూడదు, మొత్తం పరిసరాలు చెక్ చేస్తూ ఉండండి, అలర్ట్గా ఉండండి అని పార్థు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఈ పోలీసులు వస్తున్నట్లు మనోహరి మనకు ముందే చెప్పలేదేంటి అని ప్రచండ శిష్యుడు అనుకుంటూ ఉంటారు. అప్పుడే బాగి వాళ్ళందరూ కారులో నుంచి దిగుతూ ఉంటారు. హాయ్ సార్, రండి అని సరస్వతి మేడం రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఏంటి పార్థు, మీ పోలీసులంతా ఇక్కడికి వచ్చారు అని అమర్ అడగటంతో, అదే బుజ్జమ్మ సేఫ్టీ కోసం పిలిపించాను అని, భాగి గారు అంతా మేము చూసుకుంటాం, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అని పార్థు చెప్తాడు. పోలీసుల మీద ఉన్న నమ్మకం నా మీద నీకు లేదు కదా అని అమర్ అంటాడు. అబ్బే అలాంటిదేం లేదు అమర్, భాగి గారిని ఎందుకు తప్పు పడుతున్నావు, ఇందులో భాగి గారి తప్పేమీ అస్సలు లేదు, నేనే మన సేఫ్టీ కోసం, బుజ్జమ్మ సేఫ్టీ కోసం వీళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించాను అని పార్థు చెప్తాడు. పిల్లలందరూ వచ్చి అమర్కి బొకే ఇస్తారు. రండి సార్ రండి అని సరస్వతి మేడం వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక పార్థు అయితే, మను నువ్వు ఈ శారీలో చాలా అందంగా ఉన్నావు, సింప్లీ సూపర్ అని పొగుడుతూ ఉంటాడు. వీడేంటి ఎలా తగులుకున్నాడు, అసలు పెళ్ళికి మొక్క మార్చినట్లు ఉన్నాడే అని చెంబ అంటే, బుజ్జమ్మని ఆ ప్రచండ ఎత్తుకెళ్ళిపోతే పెళ్ళి లేదు గిల్లి లేదు అని మనోహరి చెప్తుంది. బుజ్జమ్మ అలా బాధపడుతూ, అసలుకు ఏదో ఒక విధంగా నీ ఆంజనేయ స్వామి విగ్రహం నీ దగ్గరికి చేరుతుందిలే అని పిల్లలు ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. తర్వాత ప్రచండ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో మనోహరి చాటుగా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చేసావా, ఎక్కడ ఉన్నావు అని మనోహరి అడగటంతో, మీకంటే ముందుగానే ఇక్కడికి వచ్చాను మనోహరి, ఈ పోలీసులంతా ఏంటి, నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు నేను ఎలా బుజ్జమ్మని తీసుకువెళ్ళాలి అని ప్రచండ అంటే, ఆ పార్థుగాడు నాకు షాక్ ఇచ్చాడు, బాగా వరీ అవుతుంది అని చెప్పి బుజ్జమ్మ సేఫ్టీ కోసం ఇలా పోలీసుల్ని పిలిపించాడు అని మనోహరి అంటుంది. అంతమంది పోలీసులు ఉండగా బుజ్జమ్మని నేను ఎలా తీసుకువెళ్తాను, ముందు మీ ఆయనకి చెప్పి నువ్వు ఆ పోలీసు వాళ్ళనంతా పంపించేసాయి అని ప్రచండ అంటే, మా ఆయన ఎవరు అని మనోహరి అంటుంది. ఇంకెవరు, ఆ పార్థునే, నువ్వు అతన్ని పెళ్లి చేసుకోబోతున్నావు కదా అని ప్రచండ అంటాడు. వాడు మా ఆయన ఏంటి, ఇంకోసారి ఆ మాట అన్నావంటే నేను చూస్తూ ఊరుకోను, పెళ్ళి అనౌన్స్ చేసినంత మాత్రాన పెళ్ళి అయిపోతుంది అనుకుంటున్నావా, అయినా నీకు చాలా శక్తులు ఉన్నాయి కదా, నువ్వే ఏదో ఒకటి ఈ పోలీసుల్ని చేసి బుజ్జమ్మని తీసుకువెళ్ళు అని మనోహరి అంటే, అంతమందిని నేనెలా చేస్తానని ప్రచండ అంటాడు. చూడు, నీకు చేతనైతే చేయి, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇది నీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నా అంటూ మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి మనోహరి, ప్రచండ ఏం చెప్పాడు అని చెంబ అడగటంతో, ఇంతమంది పోలీసులు ఉండగా బుజ్జమ్మని తీసుకువెళ్ళటం కష్టమని చెప్తున్నాడని మనోహరి చెప్తుంది. ఈ మనోహరి ఏంటి ఎగిరెగిరి పడుతుంది, నోరు లేస్తోంది అని ప్రచండ అంటే, ఒక్కసారి బుజ్జమ్మ శక్తులు మీ సొంతం కానివ్వండి మాంత్రిక, అప్పుడు మనోహరి పని పడదాము అని శిష్యుడు చెప్తాడు. బుజ్జమ్మ పిల్లలతో ఆడుకుంటూ ఉంటే బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మిస్సమ్మ, పార్థు గారు చూసుకుంటారు కదా, నువ్వు ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని రాథోడ్ అంటే, అది కాదు రాథోడ్, బుజ్జమ్మ గురించే నేను ఆందోళన పడుతున్నానని బాగి అంటుంది. అదేంటి, నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు మిస్సమ్మ, సార్ నిన్ను నమ్మకం లేదని అన్నందుకు ఏమైనా బాధపడుతున్నారా అని రాథోడ్ అంటే, లేదు, కన్న తల్లిని బుజ్జమ్మ విషయంలో నేను బాధపడకుండా టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను రాథోడ్, నాకైతే ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకు వస్తుందో అని చాలా భయంగా ఉంది, త్వరగా ఫంక్షన్ పూర్తయిపోతే వెళ్ళాలని ఎదురు చూస్తున్నాను, ఈ సరస్వతి మేడం ఇంకా రాలేదేంటి అని బాగి అంటే, మీ అక్క పిల్లల్ని నీ సొంత పిల్లల్లా చూసుకుంటావు, అమ్మ మనసు, అందులోనూ నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు మిస్సమ్మ, కానీ భయపడాల్సిన అవసరమే లేదు, ఫంక్షన్ కాసేపట్లో అయిపోతుంది, మనం వెళ్ళిపోవచ్చులే, అంతవరకు కంగారు పడకు అని రాతో ధైర్యం చెప్తూ ఉంటాడు. ఆ వార్డెన్ ఏంటి అమర్ దగ్గరికి వెళ్తుంది, కొంప తీసి నా గురించి నిజం చెప్పేస్తుందా అని మనోహరి కంగారు పడుతూ ఉంటే, ఫంక్షన్ గురించి పిలుస్తున్నట్లు ఉందిలే మనోహరి అని చెంబ ధైర్యం చెప్తూ ఉంటుంది. సార్, ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి, వస్తారా, ఫంక్షన్ పూర్తయిపోయిన తర్వాత మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని వార్డెన్ అనడంతో, ఇంతకుముందు కూడా మీరు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు కానీ చెప్పలేదు, ఇప్పుడే చెప్పండి అని అమర్ అంటే, కాదు సార్, ఫంక్షన్ అయిన తర్వాత చెప్తానని వార్డెన్ వెళ్తుంది. నేను ఛాన్స్ తీసుకోలేను చెంబ, ఖచ్చితంగా
దానికి వార్నింగ్ ఇచ్చి వస్తానని మనోహరి, ఏయ్ వార్డెన్, ఏంటి అమ్మకి నా గురించి నిజం చెప్తున్నావా అని మనోహరి అంటే, అవునే చెప్తాను, ఏంటి భయమేస్తోందా? నేను నీ కన్న తల్లిని అయ్యి ఉంటే నీలాంటి దాన్ని ఇప్పటికీ ఎప్పుడో ప్రాణాలు తీసేసి ఉండేదాన్ని. కానీ పెంచిన వార్డెన్ అయిపోయాను. అందుకే నేను నిన్ను చంపలేకపోతున్నాను. ఫంక్షన్ పూర్తవగానే అమర్కి మొత్తం నిజాలు నీ గురించి చెప్పేస్తాను. అప్పుడు నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు. శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చెప్తే ఏమవుతుందో నీకు తెలుసా అని మనోహరి అంటే, మహా అయితే నన్ను చంపేస్తావు. నిన్ను పెంచిన పాపానికి అది నాకు శిక్ష అనుకుంటా. నేను చనిపోతే ఈ ఆశ్రమం చూసుకోవటానికి అమరేంద్ర బాగి గారు ఉన్నారు. కాబట్టి నాకేం బాధ లేదు. ఈ రోజైతే నువ్వు శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండు. నీకు ముందే అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఏంటి మనోహరి, ఈ వార్డెన్ చూస్తుంటే ఈరోజు నీ గురించి చెప్పేలా ఉందే, పారిపో అని చంబ అంటే, ఏయ్ నోరు మోస్తావా? అది నా గురించి ఏ రోజు నోరు విప్పలేకపోయింది. ఈ రోజు కూడా ఫంక్షన్ పూర్తయ్యేలోపు దాని నోరు మూయించేస్తా అని మనోహరి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత అమర్ కొబ్బరికాయ కట్టి జెండాని ఎగురవేస్తారు. తర్వాత వందే మాత్రం, జాతీయ గీతం రెండు కూడా పాడుతూ ఉంటారు. అలా అమర్ జెండా ఎగురవేస్తూ ఉంటే పిల్లలు బాగి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. పిల్లలు ఇప్పుడు అందరూ స్టేజ్ దగ్గరికి వెళ్ళండి, అమరేంద్ర సార్ పిల్లలు మీకోసం పర్ఫార్మెన్స్ చేస్తారు అని పాడుతూ చెప్తాడు. ఇప్పుడు ఏం చేస్తాం మాంత్రిక అంటే, మనకు ఎలాంటి అవకాశం లేనట్లేనా, మీరేమీ చేయలేరా అని శిష్యుడు అంటే, ఇంతమందిని యామార్చడం అంటే చాలా కష్టం శిష్య. ఒకరిద్దరైతే సరే, ఇప్పుడు మనం బయలుదేరిన సమయం బాగోలేదనుకుంటా, ఈరోజు కూడా పని అవటం లేదు అని ప్రచండ అంటే, మరి మనం బయలుదేరేటప్పుడు మన బేతాళుడు సిగ్నల్ అయితే ఇచ్చాడు కదా, అంటే ఏదో ఒకటి మనకు అనుకూలంగా జరుగుతుందనే కదా అర్థం అని శిష్యుడు అంటాడు. కానీ ఇక్కడ మనకన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి అని ప్రచండ చుట్టుపక్కల గమనిస్తూ ఉంటాడు. అయితే మనకు అనుకూలంగా ఒక సంఘటన ఉంది చూడు, ఆ చెట్టుకి తేనె తెట్టు ఉంది చూడు అని ప్రచండ చూపిస్తూ ఉంటాడు. అవును మాంత్రిక అని శిష్యుడు అంటాడు. ఇప్పుడు ఈ తేనె తెట్టుని మనం కదిలించేస్తాము, అవి పిల్లలందరినీ కొడతాయి. అప్పుడు బుజ్జమ్మని మనము ఈజీగా తీసుకువెళ్ళిపోవచ్చు. అందరూ పరుగులు పెట్టి చెల్ల చెదురైపోతారు కదా, ఆ గ్యాప్లో తీసుకువెళ్దామని ప్రచండ అంటాడు. అయితే మాంత్రిక, అవి మనల్ని కూడా కొడతాయి కదా అని శిష్యుడు అంటే, అవి మన జోలికి రాకుండా నా దగ్గర ఒక ఉపాయం ఉంది, ముందు వెళ్ళి నువ్వు ఆ తెట్టుని కదిలించు అని ప్రచండ చెప్తాడు. అమర్ వాళ్ళందరూ కూర్చొని ఉంటే సరస్వతి మేడం స్టేజ్ ఎక్కి మైకు పట్టుకొని, చూడండి అమరేంద్ర సార్ పిల్లలు ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలతో మనల్ని అలరించబోతున్నారు, మీరు వెయిట్ చేస్తూ ఉండండి అని సరస్వతి అమర్ దగ్గరికి వచ్చి, సార్ జెండా వందనం అయిపోయింది కదా, ఇందాక మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తానని చెప్పారు, కాస్త పక్కకు వస్తారా, చెప్తాను అని సరస్వతి పిలుస్తూ ఉంటుంది. మనోహరి కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. అలాగే పదండి అని అమర్ లేస్తూ ఉంటే, ఏమండి ఆగండి, పిల్లలు ముందు ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి కదా, వాళ్ళవి పూర్తయిపోయిన తర్వాత వెళ్దురు అని బాగి అంటుంది. సరే, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం సరేనా అని అమర్ అనడంతో అలాయనని సరస్వతి ఇక పిల్లలు ఎంతవరకు రెడీ అయ్యారో వెళ్ళి చూసి వస్తానని వెళ్ళగానే బాగి రాథోడ్ ఇద్దరు సైకిల్ చేసుకొని పక్కకు వెళ్తారు. మనోహరి కూడా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ శిష్యుడు తేనె తెట్టుని కదిలిస్తూ ఉంటాడు.